హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సిఆర్ టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి. సో ఈరోజు మన గెస్ట్ ఎవరో కాదు, భువనగిరి మండలంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, నవాబ్పల్లి గ్రామ సర్పంచ్, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కూడా. సో ఈరోజు మనం జంగయ్య గారితో మాట్లాడబోతున్నాం. నమస్తే అన్న. నమస్తే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కమ్యూనిస్ట్, జై కాంగ్రెస్, జై కమ్యూనిస్ట్, జై కాంగ్రెస్, జై కమ్యూనిస్ట్, జై కాంగ్రెస్. మీరు కమ్యూనిస్ట్ కాదా? ఇప్పుడు మీ ఉద్దేశంలో కమ్యూనిస్ట్ గొప్పనా కాంగ్రెస్ గొప్పనా? అన్నా, ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు కూడా మీరు ప్రతి మాట క్షుణ్ణంగా మాట్లాడాలి. ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు మళ్ళీ డిలీట్ చేయమంటే మాత్రం చేయను. ఓకే, మీరు ఖచ్చితంగా ఉన్న విషయాలే మాట్లాడాలి. నేను మీ గురించి దాదాపుగా 4 రోజులు ఎంక్వైరీ చేసుకుని మాత్రం ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఏమన్నా నా క్వశ్చన్ ఏంటంటే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జంగయ్య గారు అంటే గతంలో కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ కావడానికి, అంటే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడానికి, కమ్యూనిస్ట్ భావాజాలాలు వాళ్ళ అడుగుజాలు నడవడానికి మీ మీద ఎవరైనా ఒక నాయకుని ఇంపాక్ట్ ఉందా? అంటే మీరు రోల్ మోడల్గా ఈ నాయకుడు అని చెప్పేసి ఉన్నారా? ఎందుకు అసలు పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆ రోజు? అంటే ప్రస్తుత ఎమ్మెల్యే గారికి కొన్ని సమస్యల వల్ల గ్రూప్ రాజకీయాలు కానీ మీరు జానారెడ్డి కాలు మొక్కిరా లేదా? నేను ప్రాధాయపడ్డా. కాలు మొక్కిరా లేదా? జానారెడ్డి కాలు మొక్కిరా లేదా? మీరు నేను ప్రూవ్ చేస్తాను. మీరు కాలు మొక్కినట్టు నాకు ఎవిడెన్స్ ఉంది. రీసెంట్గా పార్టీ అధిష్టానం నుంచి భువనగిరి మండలానికి వచ్చి బ్లాక్ ప్రెసిడెంట్ కావచ్చు, మండల పదవి అంటే మండల అధ్యక్షుడు కావచ్చు, ఈ పదవుల కోసం నామినేషన్ కోసం వచ్చింది. మీరు అప్లికేషన్ పెట్టుకున్నారా? పెట్టుకున్నా. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చేస్తా. ఏ పదవి ఎక్స్పెక్ట్ చేస్తారు? సిఆర్ టీవీ తరపున ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో నిరాశ నిస్పృహతో ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంది? సో ఇదండి ఈరోజు మన గెస్ట్ ఎల్లంలో జంగయ్య గారితో. చూస్తూనే ఉండండి సిఆర్ టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి. థ్యాంక్ యూ.